ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అక్కడే ఎందుకు జరిగిందన్న అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు, ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో అటెండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఎవరు అన్న ఆసక్తికర చర్చ అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ మహిళా అధికారులు ఎవరు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కల్నల్ సోఫియా ఖురేషీ. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో కల్నల్ హోదా అధికారిణి. పూణేలో 2016లో మల్టీనేషనల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 జరిగింది. ఈ ఫోర్స్ 18లో ఏషియన్ ప్లస్ దేశాలు పాల్గొన్నాయి. భారత గడ్డపై ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద గ్రౌండ్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఇది. ఈ ఎక్సర్సైజ్లో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సిగ్నల్ కార్ప్ చెందిన మహిళా అధికారి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. భారీ స్థాయిలో జరిగిన ఈ బహుళ దేశాల ఆర్మీ ఎక్సర్సైజ్లో భారత ఆర్మీ శిక్షణ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఖురేషీ గుజరాత్కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఖురేషీకి ఆర్మీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అధికారిని ఆమె వివాహం చేసుకున్నారు. సోఫియా ఖురేషీ 17 ఏళ్ల వయసులో 1999లో భారత సైన్యంలో చేరారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో 6 ఏళ్లు పనిచేశారు. 2006లో కాంగోలో విశేష సేవలు అందించారు. శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భాగంగా శిక్షణకు సంబంధించిన సహకార కార్యక్రమాల్లో ఆమె సేవలు కూడా అందించారు. ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాకు వివరించిన మరో మహిళా అధికారి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వ్యోమికా సింగ్ భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ పైలట్. ఆమె ఎప్పుడూ పైలట్ కావాలని కోరుకునేవారు. వ్యోమికా సింగ్ నేషనల్ క్యాడెట్ కార్ప్ ఎన్సీసీలో ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ఫ్లయింగ్ బ్రాంచ్లో పైలట్గా శాశ్వత హోదా పొందారు. వ్యోమికా సింగ్కు పైలట్గా 2500 గంటలకు పైగా హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఉంది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య భారత్లోని క్లిష్ట పరిస్థితుల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను ఆమె నడిపారు. అనేక రెస్క్యూ ఆపరేషన్లలో వ్యోమికా సింగ్ కీలక పాత్ర పోషించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వాటిల్లో ఒకటి. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు వీరిద్దరూ. వారికి ఇదే మా సెల్యూట్.